రాష్ట్రాల మధ్య మరో జలజగడం ప్రారంభమైంది. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల నేతలు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ లింక్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు కేంద్ర జలశక్తికి ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. అయితే తాజాగా పోలవరం నీటిని బొల్లపల్లి నల్లమల సాగర్ జలాశయాలకైతే తరలించడమే లక్ష్యంగా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు పేరును మార్చి పోలవరం నల్లమల సాగర్ నిర్మాణానికైతే ఇక ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి అయితే టెండర్లను ఇటీవల విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ నిర్మించి తలపెట్టిన ఇక పోలవరం నల్లమల సాగర్ సాగునీటి ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం అయితే సుప్రీంకోర్టులో అభ్యంతరాలు దాఖలు చేయాలని నిర్ణయించిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేసును వాదించాలని కోరినట్లుగా తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో పోలవరం బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై సన్నాహక సమావేశం అయితే జరుగుతుంది. ఇక మధ్యాహ్నం 2:30 అభిషేక్ మను సింహాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే అందిస్తారు ఫోన్ ద్వారా. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? అసలు పోలవరం ప్రాజెక్టు గురించి సుప్రీంకోర్టుకి వెళ్లడానికి తెలంగాణ రెడీ అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ఫాతిమా. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం జాతీయ స్థాయిలో చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలవరం అలాగే నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టులపై అన్నిటిని తెలుసుకునేటందుకు ఈ యొక్క సుప్రీంకోర్టుకు వెళ్లేటందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లీగల్ గానే జవాబు చెప్పాలన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తరఫున సుప్రీంకోర్టులో అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు. అలాగే పోలవరం బనకచర్ల నల్లమల్ల సాగర్ ఏదైతే ఉందో సంబంధించి తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఢిల్లీ తెలంగాణ భవన్ లో కాసేపట్లో మరికొద్ది అధికారులు సంబంధిత ప్రాజెక్టు సంబంధించినటువంటి అధికారులతోటి అలాగే సీనియర్ అడ్వకేట్లతోటి కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది యొక్క అంశంపై సుప్రీంకోర్టులో కేవియేట్ దాఖలు చేయనున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క తెలంగాణ సుప్రీంకు వెళ్తే కనుక న్యాయపరంగానే స్పందించాలన్నటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్ణయం కూడా తీసుకుంటున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అలాగే తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టుల విషయంలో కేంద్ర జలశక్తి శాఖకు ఎప్పటికప్పుడు చెబుతున్నామని చెప్పేసి కూడా ఏపీ ప్రభుత్వం తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా న్యాయపరంగానే ఎదుర్కొందాము, న్యాయపరంగానే అన్ని అవకాశాలను మనం దక్కించుకుందామనే ఆలోచనతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఢిల్లీలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అయితే ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే ఫాతిమా, మనకి ఈ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ లింక్ ప్రాజెక్ట్ ను
తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించడంతో పాటు కేంద్ర జలశక్తి ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ సర్కార్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ ను ఆ విషయంలో వెనక్కి తగ్గింది. తాజాగా పోలవరం నీటిని వల్లపల్లి నల్లమల సాగర్ ప్రాజెక్టులకు తరలించేందుకు, జలాశయాలకు తరలించేందుకు లక్ష్యంగా పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు పేరును మార్చి పోలవరం నల్లమల సాగర్ కింద నిర్మాణానికి ప్రతిపాదన సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేయడం టెండర్లకు ఇటీవల పిలవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ తలపెట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అభ్యంతరంతో కొన్ని పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని నేరుగా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది అభిషేక్ మనోజ్ సింఘ్వి కేసును వాదించాలని చెప్పేసి కోరినట్లు కూడా తెలుస్తుంది. ఈ మేరకు ఏదైతే ఈ రోజు తెలంగాణ భవన్ లో పోలవరం బనకచెర్ల సుప్రీంకోర్టు కేసుకు సన్నాహానికి సంబంధించి సమావేశం అయితే జరగనుంది. మరి కొంతసేపట్లో ఈ సమావేశం కూడా ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనపడుతుంది. అయితే పోలవరం బనకచెర్ల అనుసంధానం కింద పథకంలో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ కార్యాచరణ సిద్ధమైంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 58,700 కోట్ల అంచనాలతో కూడిన నిర్మాణ చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర జలవనరుల శాఖ నిర్ణయించింది. పోలవరం నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ కు, అక్కడి నుంచి నల్లమల సాగర్ కు గోదావరి జలాలను ఎత్తిపోయడం ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా తెలుస్తుంది. 2-3 టీఎంసీలు రోజుకు 2 టీఎంసీలు చొప్పున 100 రోజుల పాటు 200 టీఎంసీల నీటిని తరలించాలని భావిస్తుంది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మూసీ మున్నేరు బేసిన్ల పరిధిలో కొత్తగా 7 లక్షల ఎకరాలు నీటి ఇవ్వడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా తెలుస్తుంది. కాగా వెలిగండ్ల, గండ్లకొమ్మ ఇతర చిన్న ప్రాజెక్టుల పరిధిలో 6 లక్షల ఎకరాలకు ఆయకట్ట స్థిరీకరించాలని చెప్పేసి దానికోసం 60 లక్షల మందికి తాగునీటిని అందించాలనే ఈ కొత్త పథకం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పుకోస్తా ఉంది. నేడు రేపు దీనికి సంబంధించిన ప్రాజెక్టు సమగ్ర నివేదికను రూపొందించాలని ఆశించగలిగిన సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించింది. L1 గా వచ్చే సంస్థ వచ్చే ఏడాది జనవరి 1 నుంచి డిపిఆర్ సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి L1 శాఖ పరిశీలించి జనవరి 31 తారీఖున కేంద్ర జల వనరుల శాఖ సంస్థకు ఆమోదం తెలుస్తుంది. మార్చి 31 తేదీ కల్లా నాటికి జల సంఘం నుంచి వచ్చే సాంకేతిక సలహాలన్నింటినీ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ తరహాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ముందుకు పోతా ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మిస్తే తమకు అంతర్రాష్ట్ర జలాలలో తమకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి దీన్ని ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖకైతే ఒక విన్నపం వినవించడం జరిగింది. ఆ తర్వాత రానున్న రోజుల్లో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ద్వారా ఈ ప్రాజెక్ట్ అడ్డుకోవాలని చూస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొనడానికి సంసిద్ధం అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా న్యాయ నిపుణులతో మాటలు జరుపుతా ఉంది. మా న్యాయ నిపుణుల సలహాలు కూడా తీసుకుంటా ఉంది. అయితే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ముందుగా పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది నల్లమల ప్రాజెక్ట్ పెట్టారు కాబట్టి నల్లమల ఫారెస్ట్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దీనికి ఇంకా పర్యావరణ అనుమతులు అభ్యంతరం అవుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే. రైట్, థ్యాంక్ యూ సుబ్బు ఫర్ ద అప్డేట్.